హాయ్, వెల్కమ్ టు ఫార్చ్యూన్ ట్రేడర్ తెలుగు. ఈ వీడియోలో మనము డైలీ అనాలిసిస్ గురించి డిస్కస్ చేసుకుందాము. అలానే రేపటి మార్కెట్ లెవెల్స్ గురించి కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాము. మీ అందరికీ తెలుసు, రేపు మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ కదా, ఫ్రైడే కూడా హాలిడే ఉంది. సో క్లియర్గా లెవెల్స్ అనేది డిస్కస్ చేసుకుందాము. సో డిస్కస్ చేసుకునే ముందు ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఆల్మోస్ట్ మనము 3000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము. ఈ వీకెండ్ లోపు 3000 మార్క్ అనేది క్లియర్గా రీచ్ అయిపోదాము. సో ట్రై టు డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలానే లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఏమనుకుంటున్నారు అనేది మీ ఒపీనియన్ కూడా క్లియర్గా కమెంట్ రూపంలో క్లియర్గా మెన్షన్ చేయండి. సో లెట్స్ గో టు అనాలిసిస్. సో ఇవాళ మనకి వెరీ గ్రేట్ గ్యాప్ అప్ అయింది. నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అప్డేట్ ఇచ్చాను. ఇక్కడ చూడొచ్చు, ఆల్మోస్ట్ 600 పాయింట్స్ గ్యాప్ అప్ అనేది ఓపెన్ అయింది మన మార్కెట్. సో మనం నిన్న వీడియోలో డిస్కస్ చేసుకున్నప్పుడు ఒక 100 to 150 అనుకున్నాము. తర్వాత యూఎస్ మార్కెట్స్ బాగా ర్యాలీ అయ్యాయి. సో మనకి గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది కూడా క్లియర్గా జరిగింది. సో గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగాక సపోర్ట్స్ రెసిస్టెన్సెస్ అనేవి చేంజ్ అయిపోతాయి. సో నేను సపోర్ట్స్ రెసిస్టెన్సెస్ కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇచ్చాను నేను. సో ఎవరైతే మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వలేదో యూ గైస్ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్. ఇట్స్ ఎ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్. ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అలానే మీకు ఇక్కడ స్క్రీన్లో రైట్ సైడ్ బాటమ్ కార్నర్లో కనిపిస్తుంది. ఈ క్యూఆర్ స్కాన్ చేసి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. చాలా ఫేక్ గ్రూప్స్ ఉన్నాయి. సో మన టెలిగ్రామ్ ఛానల్ 2000 అబౌవ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఆ ఛానల్లో మాత్రమే జాయిన్ అవ్వండి. అండ్ మీ అందరికీ తెలుసు కదా, నేను బీటీఎస్టీ తీసుకున్న సిఈ అని మన ప్రీమియం మెంబర్స్ కూడా ఇచ్చాను. సో వీ బుక్ ఆల్మోస్ట్ 13,000 ప్రాఫిట్ పర్ లాట్. సో అది స్క్రీన్ షాట్ కూడా మీకు క్లియర్గా పోస్ట్ చేశాను. అండ్ ఇవాళ మనం ప్రీమియం గ్రూప్లో తీసుకున్న ట్రేడ్స్ కూడా నేను క్లియర్గా పోస్ట్ చేశాను. ఏమేమి తీసుకున్నాము, ఐ మీన్ ఏ స్ట్రైక్ తీసుకున్నాము, ప్రాఫిట్ స్క్రీన్ షాట్తో సహా. అండ్ అలానే వన్ మోర్ థింగ్, సపోర్ట్స్ రెసిస్టెన్స్ అప్డేట్ ఇచ్చాక మీరు క్లియర్గా చూడొచ్చు మనం అనుకున్న సపోర్ట్ నుంచి ఎంత మంచి బౌన్స్ వచ్చింది అనేది. సో ఎవరైనా స్టిల్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. అండ్ వన్ మోర్ థింగ్, ప్రీమియం గ్రూప్ సబ్స్క్రిప్షన్స్ కూడా ఓపెన్ చేశాను. సో ఎలా జాయిన్ అవ్వాలి సార్ అంటే, యూ గైస్ కెన్ కాంటాక్ట్ ఇన్ వాట్సాప్, లేదంటే డైరెక్ట్ కాల్ చేయొచ్చు, టెలిగ్రామ్లో అయినా పింగ్ చేయొచ్చు. నేను ముందుగానే చెప్తాను, క్యాపిటల్ మినిమం 50,000 ఉండాలి. ఫీజు వచ్చేసి 5,000 పర్ మంత్ ఉంటుంది. నా పిఎన్ఎల్స్తో సహా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అప్డేట్ చేస్తూనే ఉన్నాను. సో చేస్తే ఏప్రిల్ మంత్ ప్రీమియం గ్రూప్లో మిమ్మల్ని అయితే జాయిన్ చేస్తాం. మా టీం అంతా చూసుకుంటారు అవంతా. సో ఇది ఫ్రీ గ్రూప్లో కూడా నేను పోస్ట్ చేస్తాను. ప్రీమియం గ్రూప్లో డైలీ పోస్ట్ చేస్తాము. ప్రీమియం గ్రూప్లో స్టాక్స్ సెల్లింగ్, బయింగ్, స్వింగ్ ట్రేడింగ్ అన్నీ పోస్ట్ చేస్తాను నేను. సో ఇవాళ మీరు క్లియర్గా ఇక్కడ ప్రీమియం గ్రూప్లో కూడా చూడొచ్చు మేము ఏమేమి చేసాం ట్రేడ్స్ అనేది. ఇవాళ ఒక్కరోజే ఆల్మోస్ట్ వీ బుక్ 32,000 ప్రాఫిట్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది మీరు క్లియర్గా ఇక్కడే చూడొచ్చు. మేము ట్రేడ్స్ తీసుకునేది ఎలా పోస్ట్ చేస్తున్నాను ఏంది అనేది కూడా. సో ఇది. సో లెట్స్ గో టు అనాలిసిస్. ఇంకా నిఫ్టీకి వెళ్దాము. సో యాజ్ ఆఫ్లో నేను వీడియో రికార్డ్ చేసే టైంకి యూఎస్ మార్కెట్స్ ఓపెన్ అయ్యాయని చూశాను. సో నాకు గిఫ్ట్ నిఫ్టీ కూడా ఫ్లాట్ ఓపెనింగే చూపిస్తుంది. సో రేపు ఎట్లా ట్రేడ్ చేయాలి ఏంది అనేది ఒకసారి క్లియర్ వ్యూ పెట్టుకొని చూద్దాం. ఫస్ట్ సపోర్ట్స్ రెసిస్టెన్సెస్ అనేది క్లియర్గా చూద్దాం. సో రేపు మనకి నిఫ్టీ ఇవాల్టిలో బ్రేక్ అయ్యింది అంటే యూ గైస్ కెన్ గో ఫర్ పీఈ ట్రేడ్. ఎందుకు, ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే 22,400 వరకు వెళ్ళొచ్చు. ఎందుకంటే వెంటనే మనకి గ్యాప్ ఫిల్లింగ్ ఉంది కాబట్టి. మరి సిఈ సైడ్ ట్రేడ్ తీసుకోవాలంటే ఎట్లా సార్ అంటే, నిన్నే చెప్పాను 23,000 లెవెల్ బ్రేక్ అయితే మాత్రమే నేను సిఈ సైడ్ ట్రేడ్ తీసుకుంటాను, లేదా లేదు అని చెప్పి క్లియర్గా కూడా మెన్షన్ చేశాను. సో 23,000 లెవెల్ బ్రేక్ అయితే నేను అప్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాను. రేపు నాకు ఇదే కన్సల్టేషన్ అంటే ఈ 23,000 నుంచి ఈ 22,600, ఇదే 300 to 400 పాయింట్స్ రేంజ్లో ఉంది అంటే నేను మార్కెట్ని క్లియర్గా అవాయిడ్ చేస్తా. ఎందుకు, రేపు సెన్సెక్స్ కూడా ఉంది మనకి. మోస్ట్ ఆఫ్ ది టైం మనకి ఫ్రైడే కూడా హాలిడే. ఎందుకు సార్ ఫ్రైడే హాలిడే అంటే, ఫ్రైడే మనకి గుడ్ ఫ్రైడే, సో ఇట్స్ ఇంటర్నేషనల్ హాలిడే. అందుకే మన మార్కెట్స్ కూడా హాలిడే కాబట్టి మనకి డైరెక్ట్ మళ్ళీ మండేనే ఓపెన్ అవుతాయి మార్కెట్స్. ఎవరైనా ప్లాన్ చేసుకుని ఉంటే కూడా పొజిషన్స్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. క్యారీ చేస్తున్నా కూడా మల్టిపుల్ న్యూసెస్, మల్టిపుల్ ఈవెంట్స్ అనేవి జరుగుతున్నాయి, వార్ ఇష్యూ కానీ ఏదైనా కూడా. సో జాగ్రత్తగా చూసుకొని హెవీ క్వాంటిటీలకు వెళ్ళకండి. ఫస్ట్ ట్రేడింగ్లో మనం నేర్చుకోవాల్సిన ప్రియారిటీ ఏంటి అంటే, మన క్యాపిటల్ని మనము సేవ్ చేసుకోవాలి. ఎలా పడితే అలా ట్రేడ్ చేస్తే డబ్బులు పోతాయి, గుర్తుపెట్టుకోండి. సో ఇది. సో 23,000 లెవెల్ బ్రేక్ అయితే ఈజీ టు ఈజీ మనం
23,150, 250, 300 వరకు మనం క్లియర్గా టార్గెట్స్ అనేది కూడా మనం పెట్టుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయింది అంటే ఐ విల్ అప్డేట్ ద లెవెల్స్ ఆల్సో. సో అవి క్లియర్గా చెక్ చేసుకోండి. ఇంక ఈ లో కూడా బ్రేక్ అయిపోయిందంటే వీ కెన్ సీ గుడ్ ఫాల్ ఇన్ మార్కెట్స్ అనమాట. సో ఇవి నేను చూస్తున్నా నిఫ్టీ యొక్క లెవెల్స్. లెట్స్ గో టు బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ తర్వాత సెన్సెక్స్ డిస్కస్ చేసుకుందాము. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ఇవాళ ఏమైంది, మనకి మంచి గ్యాప్ అప్ అయింది. కన్సల్టేషన్ ఫేజ్లోనే ఉండిపోయింది. నేను చెప్తూనే ఉంటాను కదా, బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయకండి, వేస్ట్, లిక్విడిటీ ఉండదు అని చెప్పి. సో ఆ బ్యాంక్ నిఫ్టీలో మనము ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో అది. సో రేపు ఎట్లా ట్రేడ్ చేయాలి సార్ బ్యాంక్ నిఫ్టీలో ఎలా అంటే, క్లియర్గా బ్యాంక్ నిఫ్టీ రేపు 51,800 లెవెల్ బ్రేక్ అయితే వీ కెన్ గో ఫర్ సిఈ ట్రేడ్ టిల్ 52,200 వరకు మనం టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు. అలానే 51,200 బ్రేక్ అయిందంటే మనము ఈజీగా మంచి ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మార్కెట్స్లో. 51,000 కూడా బ్రేక్ అయిపోయింది అంటే మనం 50,500, 400 లెవెల్స్ వరకు మనము టార్గెట్ అనేది క్లియర్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇవి నేను చూస్తున్న బ్యాంక్ నిఫ్టీ యొక్క ట్రేడ్స్. సింపుల్ ప్లాన్ అంతే, ఏం లేదు, పెద్ద మ్యాజిక్స్ ఏం లేదు, గుర్తుపెట్టుకున్నాను. నెక్స్ట్ రేపు మనకి సెన్సెక్స్ ఎక్స్పైరీ, చాలా 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 ఇంపార్టెంట్ డే. మీ అందరికీ తెలుసు నా డైలాగు. సో ఆల్వేస్ గో ఫర్ ఐటీఎమ్స్, డోంట్ గో ఫర్ ఓటీఎమ్స్ అంటాను. ఐటీఎమ్స్ విల్ కాల్ యాజ్ ఐఫోన్స్, ఓటీఎమ్స్ విల్ కాల్ యాజ్ ఓప్పో ఫోన్ అంటాను. సో ఐటీఎమ్స్ తీసుకుంటేనే మనం ప్రాఫిట్ అనేది మేక్ చేస్తాము. ఓటీఎమ్స్లో ట్రేడ్ చేశారంటే ఖచ్చితంగా మీ డబ్బులు అనేది మీరు లూజ్ అయిపోతారు. సో రేపు రివెంజ్ ట్రేడింగ్, ఓవర్ ట్రేడింగ్ చేయకండి. క్లియర్గా లెవెల్స్ బ్రేక్ అయితేనే మనము ట్రేడ్ అనేది క్లియర్గా చేద్దాం. సో రేపు 74,000 లెవెల్ బ్రేక్ అయితేనే నేను సెన్సెక్స్లో సిఈ తీసుకుంటాను. గుర్తుపెట్టుకోండి, బ్రేక్ అవ్వడం అంటే మనకి క్యాండిల్ 15 minutes క్యాండిల్ అనేది సస్టైన్ అయ్యి హై బ్రేక్ అవ్వాలి. హై బ్రేక్ అయినప్పుడు నేను అప్ సైడ్కి ట్రేడ్స్ అనేది తీసుకుంటాను. అది బ్రేక్ అవ్వగానే నా టార్గెట్ ఈజీగా 500 పాయింట్స్ పెట్టుకోవచ్చు. మంచి మూమెంటం చూడొచ్చు. ఈ లెవెల్ కానీ బ్రేక్ అయిందంటే, ఇది బ్రేక్ అయిపోయిందంటే 75,000 పాయింట్స్ ర్యాలీ అనేది మనం క్లియర్గా చూడొచ్చు రేపు మార్కెట్లో. బట్ లెవెల్ అనేది బ్రేక్ అవ్వాలి. మరి డౌన్ సైడ్ ఎక్కడ చూస్తున్నారు సార్ అంటే, ఇవాళలో బ్రేక్ అయిందంటే క్లియర్గా ఒక 100 to 200 పాయింట్స్ ఫాల్ అనేది మనం సెన్సెక్స్లో క్లియర్గా చూడొచ్చు. ఎందుకంటే ఇమ్మీడియట్ సపోర్ట్ ఉంది మనకి. ఇక్కడ చూడండి 72,700 దగ్గర. ఇంకా ఈలో కూడా బ్రేక్ అయిపోయిందంటే వీ కెన్ సీ గ్యాప్ ఫిల్లింగ్ అనమాట క్లియర్గా. సో ఇవి నేను చూస్తున్న సెన్సెక్స్ ఒక లెవెల్స్. సో మీరు కానీ ఇక్కడ వరకు మన వీడియోని చూస్తూ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్మోస్ట్ 3,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాము. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. రేపు నేను జీరో హీరో ట్రేడ్స్ ఏమైనా ఆపర్చునిటీ ఉంటే కూడా నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో క్లియర్గా అప్డేట్స్ ఇచ్చే ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, రేపు సెన్సెక్స్లో మనము ఆప్షన్ సెల్లింగ్ ఎవరైనా ప్లాన్ చేసుకున్నా కూడా కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఏమైనా పెద్ద పెద్ద మూమెంటం తీసుకొచ్చినప్పుడు కూడా మనకి లాసెస్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఇవి నేను చూసిన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఒక ట్రేడ్స్. ఇన్ జూన్ ఒక 1-2 weeks మనకి వార్ కానీ ఎండ్ అయిపోయింది అంటే ఐ విల్ యాడ్ ఇంట్రాడే స్టాక్స్. చాలామంది అడుగుతున్నారు, ఇంట్రాడే స్టాక్స్ కూడా చెప్తాను. కొంచెం మార్కెట్ సెటిల్ అవ్వండి, న్యూట్రల్ అయ్యాక నేను మంచిగా స్టాక్స్ని కూడా పోస్ట్ చేస్తాను. అండ్ ఐ విల్ స్టార్ట్ క్రూడ్, క్రిప్టో ఆల్సో స్టార్ట్ చేస్తాను ఇన్ జూన్. So thank you guys.